M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ మాసం బుధవారం, పౌర్ణమి తిథి రాత్రికి ఉన్నటువంటి పౌర్ణమి ఇవాళ. ఈరోజు మనం అయ్యప్ప పడిపూజ గురించి తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షలో పడిపూజ చాలా ప్రాముఖ్యత వహించింది. ఎందుకంటే అయ్యప్పకి దీక్ష 41 రోజులు ఆ 18 శక్తిపీఠాలకే. పడి అంటే 18 శక్తిపీఠాలు. మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకునేప్పుడు 18 పీఠాలకి తప్పనిసరిగా మనం ముందుగా వినాయకుడికి పూజ చేసి, సుబ్రహ్మణ్యేశ్వరికి పూజ చేసి, అమ్మవారికి పూజ మనం తప్పనిసరిగా చేయాలి. ఈ 18 అమ్మవార్లు కూడా 18 శక్తిపీఠాలు. ఇవి మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని 18 శక్తిపీఠాలు దాటి వెళ్ళాలి అంటే మనం దీక్ష చేయాలి. కాబట్టి ఈ 18 పీఠాలకి ముందుగా మనం పూజ చేస్తూ ఉండాలి. ఈ పూజ ఏ విధంగా చేయాలి? శబరిమలలో కూడా ప్రత్యేక పరిస్థితుల్లో పడిపూజ చేస్తూ ఉంటారు. చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. మనం పడిపూజ ఏ విధంగా చేయాలి అంటే ఇవి 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు కూడా చక్కగా మనం అలంకరించాలి. ఎందుకంటే విష్ణు వంశంతో ఉన్నాడు కాబట్టి ఈయన అలంకార ప్రియుడు. అలంకారం ఎంత చేస్తే స్వామికి అంత సంతోషం కలుగుతుంది. అలంకారం పువ్వులతోటి చక్కటి అలంకారం చేయాలి. అలాగే ప్రతి మెట్టికి కూడా మధ్యలో 18 నిమ్మకాయలు పెట్టాలి. అలాగే అటు చివర ఇటు చివర ఆర్తకర్పూరం పెట్టాలి. 18 మెట్ల మీద కూడా అటు చివర ఇటు చివర ప్రతి మెట్టికి 2 ఆర్తకర్పూరం పిల్లలు ప్రమిదిలో వేసి పెట్టాలి, వెలిగించాలి. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని, పూజని మనం చేయాలి. చేసిన తర్వాత కన్యస్వామి అంటే మొట్టమొదట వెళ్ళే శబరిమల యాత్రకు వెళ్ళేటువంటి స్వామి చేత ఈ పడి వెలిగించాలి. ఈ పడి 18 మెట్ల మీద ఉన్నటువంటి ఈ ఆర్తకర్పూరంతో ఉన్నటువంటి దీపాలని, జ్యోతుల్ని అటుపక్క ఇటుపక్క అటొకళ్ళని నిల్చోబెట్టి వెలిగించాలి. అలాగే 18 ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు తక్కువ కాకుండా వేసి దీపాలని వెలిగించాలి. దీనికి ప్రత్యేకంగా ఈ పడికి ఒక పాట కూడా ఉంది. వన్నాం తిరుపడి శరణం పున్నయ్యప్ప, స్వామి పున్నయ్యప్ప, అయ్యనే పున్నయ్యప్ప, స్వామియే శరణం పున్నయ్యప్ప, రన్నాం తిరుపడి శరణం పున్నయ్యప్ప, స్వామి పున్నయ్యప్ప, అయ్యనే పున్నయ్యప్ప, స్వామియే శరణం పున్నయ్యప్ప. ఇలాగా 18 మెట్లకి 18 పాటలు, శ్లోకాలు పాడి 18 మెట్లు దీపాలు వెలిగించి అప్పుడు ఆ స్వామికి పాదాల దగ్గర జ్యోతి వెలిగించి మనకి జ్యోతి దర్శనానికి చాలా చోట్ల జ్యోతి దర్శనం నాడు మనకి శబరిమలలో ఆకాశంలో జ్యోతి దర్శనం ఎలా అయితే కనపడుతుందో అలాగే చాలా చోట్ల మనకి దేవాలయాల్లో ఈ ఆర్తకర్పూరంతో మనకి జ్యోతిని వెలిగించి మకర సంక్రాంతి రోజున చూపిస్తారు. ఈయన అందుకనే జ్యోతి స్వరూపుడైనా, అందుకని జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అన్నారు. ఎంత జ్యోతి ఆర్తకర్పూరం ప్రతిసారి కూడా మాల వేసుకున్నటువంటి స్వామి ప్రతిసారి కూడా బయటికి వెళ్ళి వచ్చినా, ముట్టుకున్నటువంటి వస్తువులను ముట్టుకున్నా, స్నానం చేసినా
తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. ఆ హారతికి ప్రాముఖ్యత అందుకని ఇచ్చారు. అలాగే ఈ 18 పీఠాలకి చక్కగా పూజ చేసి తర్వాత వాటికి నైవేద్యం పెట్టాలి. ప్రతి మెట్టికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. మొట్టమొదటి మెట్టికి దగ్గర నుంచి 18 మెట్టికి 18 కొబ్బరికాయలు కొట్టాలి. తర్వాత ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని 18 మెట్లకి నైవేద్యం బట్టి అందరూ కూడా దాన్ని స్వాములందరూ కూడా తీసుకోవాలి. ఈ విధంగా పువ్వులతోటి 18 మెట్లని కూడా చక్కగా అలంకరించాలి. తర్వాత క్షమార్పణ స్తోత్రం కూడా చెప్పుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత ఈ క్షమార్పణ శ్లోకం చెప్పుకొని మా పూజలో కానీ మాలో కానీ ఏమైనా లోపాలు ఉంటే కనుక మమ్మల్ని క్షమించు తల్లి అని అమ్మవారు, ఎందుకంటే మనం దీక్షతోటి అమ్మవారి దీక్షలో ఒక భాగం అమ్మవారి దీక్ష కూడా ఉంది. ఆ దీక్షలో భాగంగా అమ్మవారి తల మీద మనం కాలు పెడతాం కాబట్టి అమ్మవారికి దీక్ష చాలా అవసరం. అందుకని ఆ పడి పూజ తప్పనిసరిగా మనం పడి పూజ ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా మనం పడి పూజ చేస్తూ ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకుంటూ దీపం 18 వెలిగించకపోయినా కనీసం ఆ 18 మెట్లకి అష్టోత్తరం చదివి అమ్మవారి అష్టోత్తరం చదివి ఆరతి వెలిగించి చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. శబరిమలలో మనం ఈ పడి పూజా విధానం చూసుకోవచ్చు. అలాగే భజనలు పెట్టుకున్నప్పుడు స్వాములు మాత్రం తప్పనిసరిగా 18 మెట్లు పెట్టి 18 మెట్లకి అలంకరణ చేసి 18 మెట్లకి పూజ చేసి ప్రతి మెట్టికి పూజ చేసి మెట్టికి దండం పెట్టుకుంటూ 18 మెట్లకి పూజ చేసి పాట పాడి ఆ ఆరతి నిర్మించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ, మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట